రాకపోతే సగం మిషన్ పెట్టుకుని తిరుగుతానన్నారు. సోషల్ మీడియాలో బాగానే తిరుగుతున్నాయి, మా దాంట్లో అన్నింటిలో బాగానే తిరుగుతుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక రకంగా కనిపిస్తుంది. అసలు డౌట్ లేదు. ఏం లేదా, జేడీ గారు పార్టీ పెట్టారు, షర్మిల గారు అక్కడికి వెళ్తానంటున్నారు. పర్లేదు, కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్తారు ఆవిడ అక్కడికి. ఆగండి, ఒకటి ఇప్పుడు అదొక పార్టీ, షర్మిల గారు దాంట్లోకి వెళ్తే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి ఒకవేళ టైం బాగుండకపోతే బీజేపీ కూడా కలిసి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇవన్నీ కలుస్తాయి. దాదాపుగా 5-6 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగైనిస్ట్గా కనిపిస్తున్నాయి. ఓట్లు చీల్తాయని అంటున్నారు. ఓట్లు చీల్తే ఎటెళ్తాయి? ఆ తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఎత్తుకున్న నినాదం వ్యతిరేక ఓటును చీలనివ్వద్దని అన్నాడు ఆయన. సో వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఏ రకమైన ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి ఇప్పటివరకు చూస్తున్నారు. మరి మీసం తీసుకుంటుంటారో లేకపోతే మీసంతోనే వస్తారో చూడాలి. మీరేం చెప్తారు ఆ విషయంలో? మీరు ఒకేసారి స్టెన్ గన్ పెట్టి అన్ని బుల్లెట్లు వదిలేసి ఒక్కొక్కసారికి సమాధానం చెప్పుకుంటూ పోతారు. షర్మిల గారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరతామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్ రావాలంటే కనీసం ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక సీట్ వస్తుంది. కాంగ్రెస్కి 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక రాజ్యసభ సీట్కి అర్హురాలు. సో ఆమె ఏ తెలంగాణనో ఏ కర్ణాటకలోనో ఏ పొరుగు రాష్ట్రం నుంచి రావాలి. ఎక్కడొక్కడ వస్తారు. ఆంధ్రప్రదేశ్కి అయితే పోటీ చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రచారం చేస్తారు. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఆమె నేను పీసీసీ పగ్గాలు అప్పచెప్పాలంటే మొన్నటిదాకా తెలంగాణలో ఏం చెప్పానంటే నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ కోడల్ని, తెలంగాణ కష్టాలు చూసి నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను కాబట్టి తెలంగాణ ప్రజల కోసం వచ్చారు అన్నారు. మరి తెలంగాణ కోసం అన్ని కన్నీళ్లు పెట్టుకున్న ఆయన 9 సంవత్సరాల 9 నెలలు అయింది రాష్ట్ర విభజన జరిగి. ఆంధ్రప్రదేశ్ కష్టాలకి కన్నీళ్ళు రాలేదా అమ్మా? అదేంటి తిరిగారు ఆవిడ 9 సంవత్సరాలు 9 నెలల్లో. దాదాపుగా ఎన్నికలకు ముందు ఆవిడ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే తిరిగారు. పార్టీని బతికించింది ఆవిడ. అదే ఆ తర్వాత 2014 తర్వాత అంటున్నాను నేను. 2014 తర్వాత 9 సంవత్సరాలు 9 నెలలు, ఇప్పుడు 2014 ఎన్నికలు అయిపోయి ఆంధ్రప్రదేశ్ కష్టాలు చూసి ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం పూర్తి కాలేదు, కడప ఉక్కు కర్మారం కాలేదు, వెనుకబడిన జిల్లాలకు నిధులు రాలేదు, రైల్వే జోన్ రాలేదు, కడప ఉక్కు కర్మారం రాలేదు, ఓడరేవులు రాలేదు, ఒక్క చుక్క నీరు ఎందుకు రాలేదమ్మా? తెలంగాణ కష్టాలు వచ్చి అంత బోరున ధరలా నీళ్ళు వచ్చినాయమ్మ. ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ లేదా? ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 జాగ్రత్తగా చెప్పండి, ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విశ్లేషకులు అని చెప్పి మీ మీద ఒక ముద్ర ఉంది. అదే అండి, ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కోపం రాకూడదు. పర్లేదు. నేనేం మాట్లాడినా వాస్తవాలకు దగ్గరగా ఉంటున్నాయా లేదా, నేను మాట్లాడింది వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా లేదా అనేది పోల్చుకోవాలి. విశ్లేషణ అంటే ఏంటి? వాస్తవాలకు దగ్గరగా, ఓహో ఇది కాబోలు, ఇది చెప్పాడు, ఇది జరిగింది, దీని లోగుట్టు ఇది అని అప్పుడు చెప్పాడు, అదే నిజమైంది, ఇవి కదా అనలిస్ట్ పని. సో దానికి భిన్నంగా నేనుంటే, ఉదాహరణకి మొన్న తెలంగాణ ఎన్నికల్లో చందు శ్రీనివాస్ అని, బహుశా మీ ఛానల్ కూడా వచ్చే ఉంటారు, ఆయన ఒక విశ్లేషణ చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేస్తుంది, 7 స్థానాల్లో గెలుస్తుంది అని చెప్పారు. అది అందరూ చప్పట్లు కొట్టారు. జన సైనికులందరూ భుజాలు జబ్బాలు జరిచేసుకున్నారు. అయిపోయిన దాన్ని పిచ్చగా షేర్ చేశారు దాన్ని. చింతా రాజశేఖర్ ఏం చెప్పాడు? ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాదన్నాడు. ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాదు, వస్తే మహా కుక్కటిపల్లి వస్తుంది అన్నాడు. ఎవడు విశ్లేషణ కరెక్టు? అంటే నేను రాదు అని చెప్పింది నిజమైతే నేను కరెక్టా? నేను వైసీపీ ఆ రోజు ఏమన్నారు నన్ను? ఒక దాంట్లో కూడా డిపాజిట్ రాదని అంటే వైసీపీ అనలిస్టు అన్నారు. మరి ఏమైంది? సరే ఓకే, మీరు వైసీపీ అనలిస్ట్ కాదని అనుకుంటా. సరే, నేను చెప్పేది వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా చూడాలి, అది చూడాలంటున్నా. వైసీపీ అనలిస్టా కదా అని ముద్దు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల గారు. కాంగ్రెస్ పార్టీలో చేరంగానే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన కంటే ముందర కేవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు సెషన్లో ఆయన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని ఆయన అడుగుతూ ఉండేవారు. ఆయన దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేలు లేరు, రాజ్యసభలో లేరు, లోక్సభలో లేరు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే వాళ్ళకి లోక్సభలో 50 మంది, రాజ్యసభలో 30 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఉభయ సభల్లో మరి అడగాలి కదా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని. మేము విభజన కంటే ముందర మా పార్లమెంట్లో మేము ఇచ్చాము, క్యాబినెట్ అప్రూవల్ చేసింది, ఎందుకు ఇవ్వట్లేదు అని ఈ కాంగ్రెస్ ఎంపీల నోళ్ళు మూగబోయినాయా? నోళ్ళకి పక్షపాతం వచ్చిందా? ఈ రోజున షర్మిల గారు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరితే గొప్పదైపోద్దా కాంగ్రెస్ పార్టీ? 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏం చేస్తున్నారు? టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేని ప్రత్యేక హోదాని మేము తీసుకొస్తామని చెప్తున్నారు. మీరు వచ్చాక
అధికారంలో మీరు తీసుకురావాలంటే ఏం చేయాలి? కేంద్రంలో అధికారంలోకి రావాలి. అదే వాళ్ళ హామీ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే కేంద్రంలో అధికారం రారు, దేశవ్యాప్తంగా గెలిస్తే వస్తారు. దేశవ్యాప్తంగా గెలిచేది ఈ కనుచూపు మేరలో ఎక్కడ కనబడట్లా. హామీ ఇచ్చింది కాబట్టి మేమే, హామీ నెరవేర్చేది మేమే అని చెప్తున్నారు. మీరు ఆ కేంద్రంలో అధికారం వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చి అప్పుడు ఓట్లు అడగండి. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. గత 5 సంవత్సరాలు మీరు అడిగింది లేదు. క్షేత్రస్థాయి పోరాటాలు మేమేమన్నా సరే ప్రత్యేక హోదా మీటింగ్ పెడుతున్నాం, ఆల్ పార్టీ మీటింగ్, దయచేసి మీ రిప్రజెంటేటివ్ పంపించమని గిడుగు రుద్రరాజు గారిని, శైలజానాథ్ గారిని అడిగితే వీళ్ళు ఎవరో పెట్టేదానికి మేము జాతీయ పార్టీ, మేము ఎందుకు వెళ్ళాలనే అహంకారం వాళ్ళకి ఉండే 1.2% ఓటు దానికి కూడా వీళ్ళు ఎవరో చిన్న బచ్చాగాళ్ళు పెడితే మేము వెళ్ళాలనే అహంకారం, తలపొగరు. అరే నిజంగా కదా, ప్రత్యేక హోదా గురించి ఎవడు మాట్లాడలేదు. 3 ప్రధాన పార్టీలు నోరు మూసుకున్నాయి. ఇది మంచి అవకాశం కదా, మనం మాట్లాడాలి కదా అని రావాలి కదా, రారు. ప్రత్యేక హోదా కోసం ఇటువంటి బ్యాడ్జ్ ఒకటి రూపొందించాను నేను. 2020లో శైలజానాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఇస్తే శైలజానాథ్ గారు ఏమన్నారంటే 2020లో శైలజానాథ్ గారి దగ్గరికి ఆయన అపాయింట్ అయిన నెల రోజుల లోపలే, కరోనా కూడా రాలేదు అప్పటికి, ఇటువంటి బ్యాడ్జీలు ఇస్తే అద్భుతమైన ఆలోచన చింతా రాజశేఖర్, కానీ నాకు ఒక చిన్న ఇబ్బంది ఉంది, నువ్వు ఇచ్చే బ్యాడ్జీలో హస్తం గుర్తు కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తు కానీ లేదు, ఎలా పెట్టుకోవాలి మేము అన్నారు. సరే సార్, కాంగ్రెస్ పార్టీ పేరుతో హస్తం గుర్తుతో బ్యాడ్జీలు ఇస్తాను అంటే ఇస్తే నేను పెట్టిస్తాను రాజశేఖర్ అన్న. 3వ రోజున ఇచ్చాను. ఆగమేఘాల మీద ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ తాకట్టు పెట్టి దాన్ని విడిపించుకోలేక అది ఆప్షన్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత లేదు ఇది కంటిన్యూ చేయనివ్వండి, దయచేసి నేను చెప్పనివ్వండి. సరే, ఆయన దాన్ని పక్కన పడేశారు. ఆ బ్యాడ్జీలన్నీ పెంటపోగులో పడేశారు. అవన్నీ 30,000 రూపాయలు పెట్టి 3,000 బ్యాడ్జీలు ఇస్తే అవన్నీ పెంటపోగులో పడేశారు. ఆ తర్వాత నాగమధు యాదవ్ ఏమన్నారు, మీ ఆలోచన చాలా బాగుంది, మీరు కాంగ్రెస్ పార్టీ గుర్తుతో ఇస్తున్నారు కాబట్టి నేను పెట్టుకునే అధికారం లేదు, నేను ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కాబట్టి ఎన్ఎస్యుఐ పేరు మీద నాకు ఇస్తే నేను పెట్టుకుంటా అంటే ఆయనకు 2,000 బ్యాడ్జీలు ఇచ్చాను. ఆయన పెట్టుకున్నాడు, కాలేజీ తిరిగి ప్రచారం చేశాడు, దాంట్లో ఆయన తప్పలేదు. మళ్ళీ మేయప్పన్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ, కడప బద్వేల బై ఎలక్షన్స్ వచ్చినాయి, బ్యాడ్జీలు ఏమైనా ఉంటే ఇస్తారంటే 1000 బ్యాడ్జీలు మళ్ళీ అప్పుడు ఇచ్చాను. ఒక్కసారి పెట్టుకుని పడేస్తా అంటే ఎలాగండి? ఇప్పుడు బ్యాడ్జీ పెట్టే ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు రోజు బ్యాడ్జీలు పెట్టుకుని తిరిగితే ప్రజల్లో ఒక చర్చ వస్తుంది. ఏంటయ్యా బ్యాడ్జీ పెట్టావు అంటే ప్రత్యేక హోదా మాకు కావాలి, మీరు కూడా కావాలంటే ప్రజలుగా మీరు కూడా పెట్టుకోండి. మీరు ఎంతమంది ఎక్కువ బ్యాడ్జీలు పెట్టుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద అంత ఒత్తిడి పెరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు ఎవరు మీ బ్యాడ్జీలు? నేను ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే మేము మొదటి సంతకం చేస్తా ఉంటున్నారు కదా, మరి అడగండి, పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం రండి అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సింది మీరు. నేను ఫస్ట్ జనసేన పార్టీని అడిగానండి. నేను జనసేన పార్టీ చేద్దామన్నాను. చేద్దామంటే వాళ్ళు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మేము ఇంటింటికి వెళ్ళి పోస్టర్లు అంటించడం మొదలు పెడితే జనసేన పార్టీ ఆపేయమని చెప్పారు. జనసేన పార్టీ ఆపేయమని చెప్తే ఆపేశాము. ఆ తర్వాత వైసీపీకి, టీడీపీకి ఈమెయిల్స్ పెట్టాము, ఈ కార్యాచరణ మీరు ఇప్పుడు వైఎస్ఆర్ చెప్పేదేనండి. అడగలేదంటే టీడీపీ కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తానంది, అది పాచిపోయిన లడ్డు అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటే అది మేము ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ తెప్పిస్తున్నాం అని చెప్పి చంద్రబాబు గారు అప్పుడు చెప్పారు. సరే, దాన్ని నమ్మారా ప్రజలు నమ్మలేదా అనేది 2019లో తెలిసిపోయింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది ప్రత్యేక హోదాని తీసుకొస్తాము అని చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఇక్కడ 2 విషయాలు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో, ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఇవ్వనంటుందో ఆ పార్టీని ఇంకా అడిగి వేస్ట్. ప్రత్యేక హోదా ఇవ్వనన్న పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు అంటేనే నువ్వు ఆంధ్రప్రదేశ్ ద్రోహివి. తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి ఈమెయిల్స్ పెట్టాం, ఈ కార్యాచరణ అమలు చేస్తే ప్రజలందరూ ఒకే తాటి మీదకి వస్తారు, దయచేసి ఈ పిలుపు ఇవ్వండి అని ఈమెయిల్స్ పెట్టాం. ఈమెయిల్స్ కావాలంటే మీకు డేట్ కూడా ఇస్తాను, దాన్ని స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ ఫోన్ చేశాను శైలజానాథ్ గారికి, రమ్మన్నారు. ఏంటి విషయం అంటే ఫలానా అన్నారు, బ్యాడ్జీలు ఇస్తే మా హస్తం గుర్తు వేసి ఇస్తే పెట్టుకుంటా ఉన్నారు, పెట్టుకోలేదు. ఆఖరికి ఈ ఎన్ఎస్యుఏ బ్యాడ్జీ నాగమధు యాదవ్ వెళ్ళి రాహుల్ గాంధీ గారికి ఇస్తే వాళ్ళు పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ గారికి పెట్టుకోవడానికి లేని ఇబ్బంది మీకేంటి? ఆయనకేం తెలియదుగా పాపం, దాని గురించి చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే పెట్టుకున్నారు. సరే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకే చిత్తశుద్ధి లేదు,
ఒక బ్యాడ్జీ పెట్టుకోవడానికి మీకు చేతగాని వాళ్ళు మీరు వచ్చి అధికారంలోకి వచ్చి మేము చేస్తామంటే మేము ఎట్లా నమ్మాలి ప్రజలని? షర్మిల గారిని ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి? ఏమీ లేనోడికి కొంచెమన్నా ఏమీ ఇస్తర్లో కొంచెమన్నా బరువు పెడితే ఇస్తారా ఎగిరిపోకుండా ఉంటుందని. అదేదో తెలంగాణలోనే తీసుకుని ఉండాల్సింది కదా ఎవరిని? కాంగ్రెస్లోకి. తెలంగాణలో ఆంధ్ర నేటివ్ ఉన్న వాళ్ళని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు, అందుకని ఆ ఫ్లేవర్ ఉంది కాబట్టి వద్దని అనుకున్నారు. మరి ఆవిడ పార్టీ పెట్టింది తెలంగాణ కోసం, ఇప్పుడు వైఎస్ఆర్టీపీ. అదే అడుగుతారు ఇప్పుడు ఆంధ్ర ప్రజలు, ఏమమ్మా మరి అక్కడ పార్టీ పెట్టినప్పుడేమో తెలంగాణ కష్టాలకి నీ కళ్ళెమ్మట నీళ్ళు నేను చెప్పావు కదా, మరి ఆంధ్ర కష్టాలకి నీకు ఎందుకు కళ్ళెమ్మట నీళ్ళు రాలేదు? నీకు మీ అన్నకి గొడవ ఉంది కాబట్టి. ప్రజలు అడుగుతున్నారా లేదా మీరు అడుగుతున్నారా? నేనే అడుగుతున్నా. ప్రజలు కూడా అడుగుతారు డెఫినెట్గా. నీకు తెలంగాణ ప్రజల మీద అంత ప్రేమ ఉండి అంత కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేసినాయి కదా, మరి ఆంధ్రప్రదేశ్ కష్టాలు ఇంకా తెలంగాణ కంటే చాలా ఘోరమైనవి కదా, ఆర్థికంగా దయనీయమైన పరిస్థితిలో ఉంది కదా, మరి నీకు ఆంధ్రప్రదేశ్ మీద ఎప్పుడు కన్నీళ్ళు ఎందుకు రాలేదమ్మా అని అడుగుతా. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఇస్తారని చెప్పి టాక్. స్టేట్ జనరల్ సెక్రటరీ ఇవ్వండి, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఇవ్వండి, లేకపోతే ఏఐసిసి ప్రెసిడెంట్ చేయమనండి మల్లికార్జున ఖర్గే గారిని దోసి. నాట్ స్టేట్, ఐ థింక్ జనరల్ సెక్రటరీగా అదే ఇచ్చే బాధ్యతలు కూడా ఉన్నాయి. అదే ఇవ్వనివ్వండి.